చింతకూర అండి, పెసరపప్పు, చింతకూర. ఇగో చింతకూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, కారం. చూడండి, చింతకూర పప్పు ఉడుకుతుందండి, బాయిల్ అవుతుంది. ఏంటంటే పెసరపప్పు ఆవిరొచ్చి మసగ్గా పడుతుందండి వీడియో. పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత చింతకూర వేసేసుకోవాలండి. ఈ గ్లాస్కి గ్లాసున్నర పప్పు అండి. గ్లాసున్నర పప్పు కింద చింతకూర తీసుకున్నానండి. ఇదిగో ఈ గ్లాసున్నర పప్పు, టీ గ్లాసు. చూడండి, పులుపు సరిపోతుంది. ఇదిగో చింతకూర వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్. ఈ కాలంలోని చింతకూర ఎక్కువగా వస్తుందండి. చింత చిగురు తింటే చాలా మంచిది. చింత చిగురు ఏ కాలానికి ఆ కాలం తినాలండి. దేనికైనా సరే ఏ కాలంలో తినేది ఆ కాలంలో తినాలి. చింత చిగురు పప్పు ఇది ఎండు నెత్తళ్ళలో వేసుకోవచ్చు, పచ్చి నెత్తళ్ళలో వేసుకోవచ్చు. చింత చిగురు రొయ్యల్లో, పచ్చి రొయ్యల్లో వేసుకోవచ్చు చింత చిగురు. చూడండి, కారం వేసానండి. పసుపు, అంతే అండి. ఈజీగా వండుకోవచ్చు, పిల్లలకి పెట్టచ్చు. కొంచెం వాటర్ తక్కువగా ఉందండి, అందుకని వాటర్ వేస్తున్నాను. ఇది బాయిల్ అయితే పోపు పెట్టేసుకోవచ్చండి. చింత చిగురు, పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ కాలంలో దొరుకుతుందండి కదా, చింత చిగురు దొరుకుతుంది కదండి. చింత చిగురు దొరికితే వేసుకుని తినాలండి, బాగా తినాలి, చాలా మంచిది. ఉడుకుతుంది చూడండి. బాయిల్ అవుతుందండి. చూడండి, మా కిచెన్ చిన్న కిచెన్ అండి. కిచెన్ చాలా చిన్నదే. ఇది మామూలు ఆయిల్, ఇది ఏడ్సెల ఆయిల్. ఇది ఎప్పుడన్నా ఏదైనా స్నాక్స్ ఉంటే ఆ ఆయిల్ అందులో కలపనండి, మంచిది కదనేసి ఇది విడిగా తీసుకుని ఉంచుకుంటాను. చూడండి, బాయిల్ అవుతుందండి చింత చిగురు పప్పు. చింత చిగురు బాయిల్ అవుతుంది, చూద్దాం ఒకసారి. చూడండి, ఉడికింది చూడండి. పప్పు చిగురు ఉడుకుతుంది, బేగానే ఉడికిపోద్దండి. దింపి ముందే వేసుకోవాలి, ఒక 5 నిమిషాల ముందు వేసుకుంటే సరిపోద్ది. ఉడుకుతుందండి. ఈ లోపల పోపు తీసుకుందాం. బాయిల్ అవుతుంది, బాగా ఉడుకుతుంది. ఆ ప్లేట్ ఇలా తీసుకురావాలి. పోపు తీసుకుంటాను. చూడండి, ఉప్పు వేస్తున్నాను.
అమ్మ ఫ్రిడ్జ్లో కరివేపాకం తీసుకొస్తావా? నిన్న అమ్మదారు పెట్టింది, అక్కడ కాకి తింటుందేమో అని పెట్టానమ్మా. పోలే, ఇది నాకు ఫ్రిడ్జ్లో కరివేపాకం తీసుకొస్తావా?